మమతా బేగం యొక్క టీఎంసీ ఎంపీలు రాజ్యసభ లోక్సభ కలిపి 41 మంది ఉన్నారు. ఇందులో 28 మంది లోక్సభ, 13 మంది రాజ్యసభలో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే టీఎంసీకి చాలా బలమైనటువంటి గొంతుకున్నట్లే లెక్క రెండు ఉభయ సభల్లో కూడా. కానీ మరి పరిస్థితి ఏంటి? ఈరోజు ఇందులో 20 మంది బీజేపీ వైపు రావడానికి చూస్తున్నారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు బీజేపీ ఈ విధంగా భయపెట్టి వీళ్ళందరినీ కూడా తిప్పుకుంటుంది అని. వాస్తవంగా ఇక్కడ బీజేపీ భయపెట్టడం కంటే ఓడిపోయిన తర్వాత వాళ్ళకే భయం మొదలైంది. ఎందుకు అంటే వాళ్ళు అలాంటి అరాచకాలు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మమతా బెనర్జీ చెయ్యమంటేనే మేము చేసామంటున్నారు. అంటే మరి ఇలాంటి అరాచకాలు చేసినటువంటి వారిని బీజేపీ లోపలికి వచ్చేస్తే క్షమిస్తుందా అంటే అది లేదు. ఎవరైతే ఇప్పుడు ఆ తప్పులన్నీ చేశారో దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి పశ్చిమ బెంగాల్లో. ఆ లెక్కలన్నీ తేలాలి. ఎవడెవడి దగ్గర ఎంతెంత దుబ్బారో, ఎక్కడెక్కడ భూముల్ని కబ్జా చేశారో ఆ భూములు తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వాలి. అలాగే డబ్బులు ఏవైతే ఉన్నాయో దోచుకున్న డబ్బులు, అది 500 రూపాయలైనా, 5,000 రూపాయలైనా, 5 లక్షల రూపాయలైనా, 5 కోట్లైనా, 500 కోట్లైనా తిరిగి ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. అదే మొన్నటి నుంచి ఆ కార్యక్రమం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఇటువైపు ఏమొచ్చేసి ఎంపీలు ఒకవైపు బీజేపీ వైపు చూస్తున్నారు, మరొక వైపు ఏమొచ్చేసి ఎమ్మెల్యేలు 70 మంది ఇప్పటికే వేరే వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఇటువైపు పశ్చిమ బెంగాల్లో మమతా బేగం పరిస్థితి ఏంటి అంటే ప్రధాన ప్రతిపక్షానికి కూడా నోచుకోలేదు. ఇది కాకుండా మరో 10 మంది ఇప్పుడు ఆవిడికి న్యూట్రల్గా ఉన్నారు. అంటే ఆవిడ వైపు లేరు, మిగతా ప్రభుత్వం వైపు లేరు, అలా న్యూట్రల్గా ఉన్నారు. ఆవిడ వెనక 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటువైపు ఏమొచ్చేసి ఎంపీల్లో చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారు, కొంతమంది ఏమొచ్చేసి న్యూట్రల్గా ఉన్నారు. మనం చేసినటువంటి తప్పులు ఏం జరుగుతాయో అర్థం కాక వాళ్ళు ఒకవైపు ఉనికిపోతున్నారు. మనం అనుకున్నాం కదా మొన్న ఏప్రిల్ ఎన్నికలు జరిగే వరకు కూడా ఆవిడ చేసినటువంటి దౌర్జన్యాలు, రాక్షస పాలన ఎలా ఉందో మనం చూసాం. అత్యంత దౌర్భాగ్యమైనటువంటి రాక్షస పాలన. అలాంటి చెత్త పరిపాలన ఎప్పుడు ముగుస్తుందా అని చూసాం. ముగిసిపోయింది. ఏప్రిల్ 29 ఎన్నికలు అయిపోయిన తర్వాత మే 4వ తారీఖున రిజల్ట్ రావడంతో ఇంకా ప్రభుత్వం ఏర్పాటు అవ్వలేదు. అప్పటి నుంచే పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేలు ఎటు అటు తడుముకుంటున్నారు. ఇక రోహింగ్యాలు అయితే పారిపోతున్నారు. అంటే అర్థం ఏంటి? ఇంకా ప్రభుత్వం ఏర్పడక ముందే వీళ్ళు భయపడుతూ పారిపోతున్నారంటే ఎన్ని తప్పులు చేసి ఉంటారు? ఎందుకు పారిపోవాలి తప్పులు చేయకపోతే? అధికారంలో ఉన్న ప్రతి ఒక్కడు ఏం దౌర్జన్యం చేయలేడు కదా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, మరి ఎందుకు పారిపోవాలి వాళ్ళు? అంటే ఎన్ని దౌర్జన్యాలు చేశారో అర్థం చేసుకోండి. దీని గురించి ఒక్క కోహనా మీద మాట్లాడు, ఒక్క సెక్యులరిస్టు మాట్లాడు. అది ఇక్కడ దౌర్భాగ్యం. మమతా బేగం ఇన్ని దౌర్జన్యాలు చేయకపోతే వాళ్ళు ఎందుకు పారిపోతారు? ఈరోజు ఆవిడని ఎందుకు నోరు మూసుకుంటుంది? ఇప్పుడు దందాలు వసూలు చేశారు, అవన్నీ మళ్ళీ బీజేపీ నాయకులు ప్రజలకు ఇచ్చేమని చెప్తే నాయకులందరూ ఇచ్చేస్తున్నారు భయపడి. ఇప్పుడేమంటుంది ఈవిడ? మాకు ఆ దందాలకి సంబంధం లేదంటుంది. అర్థం ఏంటి? మాకు ఆ దందాలకు సంబంధం లేదంటే ఆ దందాలకి ఈవిడికి తెలుసు ఆ దందాలన్నీ కూడా. ఇప్పుడు మాకు సంబంధం లేదంటుంది, కానీ వాళ్ళు దందాలు చేయలేదని చెప్పలేదు. అంటే అన్నీ తెలిసి ఈవిడ ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయి. ఆర్జీకర్ ఆసుపత్రిలో ఆ ట్రైనీ డాక్టర్ హత్య ఏదైతే ఉందో ఆ రోజే ఆవిడ పతనం మొదలైంది.